ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా ఉజ్వల్ శ్రీ దత్తా. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట చూపే బంగారమాయనే. చిత్రం పుష్ప. రచన తెలుగు సినీ పరిశ్రమకు కానుకగా వచ్చిన శ్రీ కానుకుంట్ల చంద్రబోస్ గారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు. గానం సిద్ శ్రీరామ్ గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపై నేరెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మోటే మాణిక్యమాయనే. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి నువ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఇప్పుడు పడుతూ ఉన్నాను. ఎవరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మోటే మాణిక్యమాయనే. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి నువ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వు అందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారు, 7 రాళ్ల దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే. అయినా చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి నువ్వే నవరత్నమాయనే. తగ్గేదేలే. కళ్ళజోడు వేసుకుంటేనే ఆ నడక వస్తుందట, అంతవరకు నార్మల్. అక్కడ నువ్వు ఇంట్రొడక్షన్ చేసినప్పుడే అట్లా కూర్చుండాల్సిందిరా. అంటే సర్ప్రైజ్గా ఉండదు కదా సార్, మధ్యలో ఉంటే అది అంటే నేను చేస్తానో చేయనో తెలియదు కాబట్టి. నీకే తెలియదు. అంటే మీ అందరికీ తెలియదు కదా సార్, నేను చేస్తే అప్పుడు ఒక సర్ప్రైజ్ కింద ఉంటుంది. జడ్జెస్ మీరు సర్ప్రైజ్ అయ్యారా? నేనైతే షాక్కి గురయ్యాను. షాక్ కి గురయ్యావా? నువ్వు కూడా చాలా బాగా పాడానా? థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ఎటు చూసినా తెలియట్లా. మ్యామ్, ఆ సాంగ్ ఫస్ట్ నుంచి మీ వంకే చూస్తున్నాడు మ్యామ్. ఎందుకంటే నాకు మ్యామ్లో సంగీత సరస్వతి కనిపిస్తుంది.
ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యం. కళ్ళజోడు తీసే ఎంత క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు సునీత గారు నేరుగా కామెంట్కి వచ్చేయండి ప్లీజ్. ఈ పాట ఎట్లా చాలా బాగా పాడావు. కేవలం డీటెయిల్ టెక్నికాలిటీస్ ఏమైనా ఉన్నాయా? నో దట్స్ ఇట్. అంతేనా? That's it. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ జడ్జ్ థ్యాంక్ యూ ప్లీజ్. మ్యామ్. ఉజ్వల్, నేను ఒక చిన్న అబ్జర్వేషన్ ఒకసారి పాడు. ఇది చూపే బంగారమాయనే అక్కడి నుంచి. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఎందుకు ఆ నేజలు అంత నేజల్ అవసరం లేదు ఉజ్వల్. కెన్ యూ సీ ద డిఫరెన్స్? ఎస్. డోంట్ గివ్ దట్ నేజల్ సౌండ్. ఒక్కసారి ట్రై చేద్దాం ప్లీజ్. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. పర్వాలే, కానీ ఆ నేజల్ సౌండ్స్ టూ నే అంటే బాగుండదు. నే అండ్ యూ క్యాన్ యాక్చువల్లీ సింగ్. సో అదొక చిన్న అబ్జర్వేషన్. ప్రతిసారి నువ్వు ఆ లైన్ ఆ మెలడీ రాగానే ఆ నేజల్ టోన్ వస్తూ ఉండింది. బట్ గుడ్, ఓవరాల్ చాలా బాగుండింది ఎక్సెప్ట్ దట్ వన్ స్మాల్ థింగ్. కంగ్రాచులేషన్స్ ఉజ్వల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఉజ్వల్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చూపే బంగారం అయిన తర్వాత నవ్వే నవరత్నమాయని అన్న తర్వాత ఒక సంగతి ఏదో వచ్చింది కదా, ఆ సంగతి ఇంకా సరిగ్గా రావాలని నాకు అనిపించింది. అదొక్కటే నా ఆక్షేపణ. మిగతా అంతా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆమ్స్టర్డమ్ లో మేము బ్రంచ్ చేసి పైకి వెళ్తున్నప్పుడు అప్పటికే ఆ పాట గురించి ఒక చర్చ జరుగుతోంది. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని సుకుమార్ గారు అడుగుతుంటే నేను అన్నా అనమాట, పాట అంతా సందర్భం అంతా కూడా అమ్మాయి చూపు వైపు తిరుగుతుంది కదా, అమ్మాయి చూసిందా లేదా చెప్పరా కేశవ్ అని అడుగుతుంటాడు కదా, చూపే బంగారం ఆయన అంటే బాగుంటుందేమో అనగానే వెంటనే బాగుందని చెప్పేసి వెంటనే దేవి గారు ఆ చూపే బంగారం అనే మాట తీసుకుని అలా అది మధ్యలో పెట్టేసి పైన కింద అంతా కంపోజ్ చేశారు. ఆయన ట్యూన్ కంపోజ్ చేశారు. చూపే బంగారం ఆయన పెట్టుకొని మిగతా అంతా కంపోజ్ చేసి ఆ ట్యూన్ ఇచ్చారు. తర్వాత నేను అక్కడ నుండి చూస్తూ ఉంటే కన్నుల నుండి తిప్పేస్తావు, ఇదంతా చూపు గురించిన మొత్తం ఆ పరిచయం అంతా రాశాను. అది అలా పాట పూర్తింది. మొన్న కేరవణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నారు అనమాట, ఈ పాట రాయల్టీలో సగం నాకు ఇవ్వాలండి అన్నారు. ఎందుకండి అంటే శ్రీవల్లి మా ఆవిడ పేరండి, మా ఇంటికి రావాలి సగం రాయల్టీ. ఈ పాటలో శ్రీవల్లి అనే మాట లేకుండా మీరు ఏ మాట పెట్టినా ఈ పాట అంత పెద్ద హిట్ అయ్యేది కాదు అంటే నిజమే సార్. మేము కూడా అనుకున్నాం చూపే ఫస్ట్ రాసినప్పుడు చూపే బంగారం ఆయన రాకాసి, చూపే బంగారం ఆయన బొయ్యారి, చూపే బంగారం ఆయన సింగారి, ఇలా చాలా అనుకొని అలా కుదరట్లేదని అప్పుడు మా ఇంటి ఎదురుగా ఒక భాస్కర్ రావు ఒక అంకుల్ ఉన్నారు, గుండం భాస్కర్ రావు గారు. వాళ్ళ పాప పేరు శ్రీవల్లి. ఎప్పుడు శ్రీవల్లి పిలిచేవాడిని నేను. ఆ పాప గుర్తొచ్చింది నాకు వెంటనే. ఆ పేరు విచిత్రంగా ఉంది కానీ చూపే బంగారం అయిన శ్రీవల్లి అంటే శ్రీవల్లి బాగుందని చెప్పేసి అందరికి నచ్చింది. తర్వాత పాత్ర పేరు కూడా అదే పెట్టారు తర్వాత సినిమా అంతా. యా మహాప్రభు, మీరు వెళ్ళి కూర్చోండి ప్లీజ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాము. అంతవరకు నాకు కనపడదు. ఓకే సార్.